నమస్తే అండి, నేను డాక్టర్ దీప్తి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వర్కింగ్ అట్ 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. సో ఈరోజు నేను మీకు లాప్రోస్కోపీ సర్జరీలో రికవరీ గురించి మాట్లాడతాను. సో లాప్రోస్కోపీ సర్జరీ అనేది 2 టైప్స్ ఉంటుందండి. డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అండ్ ఆపరేటివ్ లాప్రోస్కోపీ. సో ఈ డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అంటే సమస్య కనుక్కోవటానికి, డయాగ్నోస్ చేసి రావడానికి చేసే ప్రొసీజర్ అనమాట. ఆపరేటివ్ లాప్రోస్కోపీ అంటే ఆల్రెడీ మనకి సమస్య ఏంటో తెలుసు, ఆ సమస్యని క్లియర్ చేయడానికి చేసే ప్రొసీజర్. అంటే ఫైబ్రాయిడ్ ఉంటే రిమూవ్ చేయటం, అతుకులు ఉంటే కట్ చేసి క్లియర్ చేయటము, చాక్లెట్ సిస్ట్ ఉంటే దాన్ని ఎక్సైజ్ చేయటము. సో ఇట్లా సమస్యని ట్రీట్ చేయటం, దీన్ని ఆపరేటివ్ లాప్రోస్కోపీ అంటాం. లాప్రోస్కోపీ అనేది జనరల్ అనెస్థీషియాలో చేయటం జరుగుతుంది. సో రికవరీ విషయానికి వస్తే డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అనేది ఒక డే కేర్ ప్రొసీజర్. సో ఈ మార్నింగ్ ఒకవేళ మనం ప్రొసీజర్ చేసుకున్నామంటే బై ద ఎండ్ ఆఫ్ ద డే పేషెంట్ని డిశ్చార్జ్ చేయడానికి వీలవుతుంది. సో ప్రొసీజర్ అనేది యూజువలీ 30 to 40 minutes వరకు ఎక్స్టెండ్ అవ్వచ్చు. సో దానివల్ల సేమ్ డే డిశ్చార్జ్ అవ్వడానికి మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో లాప్రోస్కోపీలో 1 to 1.5 సెంటీమీటర్స్ ఇన్సెషన్స్ అనేవి పొట్ట మీద ఇవ్వటం జరుగుతుంది. అంటే నేవల్ దగ్గర ఒక ఇన్సెషను అండ్ నేవల్కి అటువైపులా ఇటువైపులా 1 or 2 ఇన్సెషన్ మనం ఇవ్వటం అనేది జరుగుతుంది. సో వీటిని 1 or 2 స్టిచెస్ ద్వారా క్లోజ్ చేస్తాం ప్రొసీజర్ ఎండ్లో. సో ఈ స్టిచెస్ అనేవి మనకి రికవరీ అయిన తర్వాత 24 hours తర్వాత 1 or 2 days డ్రెస్సింగ్ చేసి సూపర్వైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 1 week చివరిలో మనం ఈ సూచర్స్ని రిమూవ్ చేయడానికి వీలవుతుంది. లేదా అబ్జార్బబుల్ సూచర్స్ వేసినట్లయితే మనకి రిమూవల్ కూడా అవసరం ఉండదు. సో నెక్స్ట్ కమింగ్ టు రికవరీ ఇన్ ఆపరేటివ్ లాప్రోస్కోపీ. సో ఆపరేటివ్ లాప్రోస్కోపీ చేసినప్పుడు ప్రొసీజర్ అనేది కొద్దిగా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది, 1 to 1.5 hours వరకు. అండ్ ఆపరేటివ్ లాప్రోస్కోపీ కొద్దిగా సమస్యలు పెద్దవిగా ఉన్నప్పుడు చేస్తామన్నమాట. కణితలు ఉన్నప్పుడు, అతుకులు ఉన్నప్పుడు దాన్ని ఎక్కువగా ఎక్సైజ్ చేసి క్లియర్ చేయడానికి. సో లోపల బ్లీడ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ వాటిని మళ్ళీ మనం ఈ ఫైబ్రాయిడ్ అంటే కణిత రిమూవ్ చేసిన తర్వాత ఆ భాగాన్ని సూచర్ చేయాలి. అతుకులు కట్ చేసి రిమూవ్ చేసిన తర్వాత ఆ ఏరియాని కూడా మనం క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చేసినప్పుడు ప్రొసీజర్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో దాన్ని బట్టి మనం రికవరీ అనేది కూడా కొద్దిగా ఎక్స్టెండెడ్గా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ పేషెంట్స్ని మాత్రం 1 to 2 days అనేది అడ్మిట్ చేసుకొని ఆఫ్టర్ 1.5 day to 2 days తర్వాత డిశ్చార్జ్ చేయొచ్చు. బట్ పేషెంట్ కంప్లీట్గా రికవర్ అవ్వడానికి అట్ హోమ్ 1 to 2 weeks వరకు పట్టచ్చు. నార్మల్ రొటీన్ యాక్టివిటీకి మళ్ళీ తిరిగి వెళ్ళటానికి 2 వారాల వరకు పట్టచ్చు. అండ్ హెవీ యాక్టివిటీస్ అంటే వాళ్ళు ముందు చేస్తున్న ఎక్సర్సైజెస్ కానీ, వాకింగ్ కానీ, జిమ్మింగ్ కానీ, ఇటువంటి ఎగ్జర్షనల్ యాక్టివిటీస్ చేయటానికి అట్లీస్ట్ ఒక 3 to 4 weeks వరకు వెయిట్ చేయవలసి అవసరం ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ రికవరీ టైమ్ ఇన్ లాప్రోస్కోపీ. థ్యాంక్ యూ.